ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డ్ అప్డేట్ ఇచ్చింది. మనకు ఈ ఫలితాలను విడుదల చేసేందుకు అలాగే మూల్యాంకనంకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తూ జీవో జారీ చేసింది. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ ఫలితాలు ఏ తేదీన రాబోతున్నాయి, ఎప్పటి నుంచి ఈ ఫలితాలు మనకు అందుబాటులోకి వస్తాయి, ఎన్ని గంటలకు విడుదల చేస్తారు, ఇలాంటి సమాచారం అంతా కూడా వీడియోలోకెళ్ళి తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చండి. ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ని మనం క్లారిటీగా చూస్తే ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డ్ అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 19వ తేదీన ఆదివారం లోపు ఫలితాలు విడుదల చేస్తామని చెప్పింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా విడుదలకు ప్రాసెస్ కొనసాగుతుందని తెలిపింది. కాగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరిగినటువంటి పరీక్షలకు దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా ఈ 10.50 లక్షల మంది విద్యార్థులకు గాను ఈ నెల 19వ తారీఖున ఫలితాలైతే విడుదల చేస్తామని మన యొక్క రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదండి మనకు ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అలాగే ఎలా చెక్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది చేసి తెలియజేస్తూ ఉంటాము. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.